చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే నార్కో టెస్ట్కు సిద్ధమా అని పోసాని కృష్ణమురళి అన్నారు. హెరిటేజ్ను మోహన్ బాబు నుంచి ఎందుకు లాక్కున్నారో నార్కో టెస్ట్లో తేలిపోతుందన్నారు. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది బాబేనని పబ్లిక్ డొమైన్లో ఉందన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడైతే ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారో చెప్పాలన్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు సమాధానం చెబితే మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. చంద్రబాబు గారు పబ్లిక్లో ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ డొమైన్లో ఏముందంటే మీరొక అవినీతిపరుడని, మీరు ఒక తార్పుడుగాడని, మీరు వెన్నుపోటు పొడుస్తారని, మీరే ఆడపిల్లల్ని వాడుకొని వదిలేస్తారని ఇన్ని రకాల బ్యాడ్ ఉంది. నాకైతే చింత ఏం లేదు. మీరు హానెస్ట్ అని నేను ఇప్పటి నుంచి నమ్ముతాను మిమ్మల్ని. కానీ ఈ క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పాలి కదా. నా ఆన్సర్కి అప్పుడు మనం నార్కో టెస్ట్ పెట్టుకుందాం. నార్కో అనాలిసిస్ టెస్ట్లో మీరు పాస్ అయ్యారంటే మీరు మగసేతే, మీరే ముఖ్యమంత్రి. మీకు హెరిటేజ్ ఉంది, తెలుసు కదా. హెరిటేజ్ అది మీది కాదు, పబ్లిక్ డొమైన్లో ఉంది. అది ఎవరు తెలుసా పుష్టి పెట్టుకున్నారో పాపం, ది గ్రేట్ మోహన్ బాబు గారు, తెలుగు సినిమా లెజెండ్. హెరిటేజ్ తనే పెట్టారు అని పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇది తెలిసి ఇది పెద్దగా అయిపోయిందని తెలిసి మీరు వచ్చి మోహన్ బాబు అన్న నేను కూడా ఇందులో కలుస్తారన్నా, నేను కూడా ఉడతా భక్తిగా సేవ చేస్తానన్నా అంటే మోహన్ బాబు గారు నమ్మారు. పాపం మోహన్ బాబు గారు నమ్మి ఏం చేశారు, ఇతను కూడా రమ్మన్నారు. జస్ట్ 6 నెలల్లో మోహన్ బాబు గారి హెరిటేజ్ మొత్తం చంద్రబాబు గారు మీకు వచ్చేసిందంట. అతను మెడపట్టి బయటికి నెట్టేశారంట మోహన్ బాబు గారిని. ఇది మోహన్ బాబు గారికి తెలిసి వచ్చి ఒక్క నిమిషం ఖిన్నుడైపోయాడు వంగవీటి మోహన్ రంగా గారు, కాపు లెజెండ్. ఈయన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మీరే చంపించారు. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. విజయవాడ మొత్తం ఉంది, ఆంధ్ర మొత్తం ఉంది. కాపు లెజెండ్ అన్యాయంగా మీరు, అప్పుడు మీ పక్కన ఉన్నవారు హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారు, ఆయన నా బాగా తెలుసు, ఆయన క్లోజ్ ఫ్రెండు, ఆయన కూడా కొన్ని చెప్పాడు. నేను ఇప్పుడు చెప్పకూడదు అవన్నీ, నార్కో టెస్ట్లో పెట్టుకుందాం. అందుకని మీరు హానెస్ట్ కదా. అందుకని మీరు ఆ డయాస్ మీద ఈ క్వశ్చన్స్ మేము వేస్తా. మీరు రంగా గారిని చంపించారా లేదా, నార్కో టెస్ట్ పెడతా. ఆ టెస్ట్లో మీరు పాస్ అయ్యి రంగా గారిని ఇతనికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ప్రమేయం లేదు అంటే మీకు ఓట్లు పడిపోతాయి. పాప చిరంజీవి గారు పార్టీ పెడితే చంద్రబాబుపేట నేను ఓటేయమ్మా అని అడిగితే, ఓటు ఎలా వేస్తావు మీకు కృష్ణమురళి, నువ్వు కాపుల్లో నుంచున్నావు, చంద్రబాబు గారు ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారు, మెసేజ్లు పెట్టారు అని మెసేజ్ చూపించింది. కాపులు రౌడీలు, కాపులు గుండాలు, వాళ్ళకి ఓట్లు వేస్తే కమ్మ వాళ్ళను బతకనివ్వరు, అందుకని మేము కాపులకి వేయవయ్యా, నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావు కదా అని అన్యాయంగా అకారణంగా చిరంజీవిని, కాపు కులాన్ని అన్పాపులర్ చేసి ఓడించాం. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. లక్ష్మీ పార్వతి గారు రామారావు గారి ఇల్లాలు. కానీ లక్ష్మీ పార్వతి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు, కమ్మ మీడియా ముగ్గురు ముచ్చటగా, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, TV5 వీళ్ళు ఆమెని 70 ఏళ్ల వయసులో వ్యభిచారం చేస్తుందని అన్పాపులర్ చేయించారు. ఇది మీరే చేయించారు అనేది పబ్లిక్ డొమైన్లో ఉంది. నేను చెప్పట్లేదు. చంద్రబాబు గారు ఒక చిన్న పిల్లవాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది లక్ష్మీ పార్వతి అని చెప్పి రామారావు గారు చెప్పారు, మీరు చెప్పించారు అని పబ్లిక్ డొమైన్లో ఉంది. దీనికి ప్రతిభాభారతి గారు కూడా ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. ఇది కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు వ్యవస్థాపక సభ్యుడు కూడా కాదు, కనీసం కార్యకర్త కూడా కాదు సార్. మీరు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో దూకి ఎడకొచ్చి రామారావుని వెన్నుపోడు పొడిచి రామారావు చచ్చిపోయేలా చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అని నేను అంటలేదు. పబ్లిక్ డొమైన్లో ఉంది. దానికి నార్కో టెస్ట్ పెడదాం. నువ్వు ఈ ముసలోడిని నెట్టేసి నేను సీఎం అవ్వాలి అని వస్తే అదొకటి. లేదు, ఈ ఆంధ్రదేశం మొత్తం నాశనమైపోతుంది రామారావు గారి వలన, అందుకని ఆంధ్రదేశాన్ని కాపాడటానికే నేను రామారావుని వెన్నుపొడి చంపేశాను అని వచ్చిందనుకో, మీరు బ్రహ్మాండం, మీరు ముఖ్యమంత్రి అయిపోతారు.